ఇప్పుడు కూడా భలే క్యూట్గా ఉన్నావు తెలుసా. సరే గాని నేనంటే అంత ఇష్టం ఎందుకు? అదేం ప్రశ్న సత్యం బాబు. చీమలకు చక్కెర అంటే ఎందుకు ఇష్టం, ఈగలకు బెల్లం అంటే ఎందుకు ఇష్టం? అందుకే నువ్వంటే నాకు ఇష్టం. కాలేజీలో ఇంతమంది అబ్బాయిలు ఉన్నాగా అంతా నీకు ఎందుకు నచ్చా నేను? అందంగా ఉన్నావు కాబట్టి. అయినా సత్యం బాబు, ఇంత అందం నీకు ఎలా వచ్చింది? ఇదంతా మా మమ్మీ సెల్వ. మా మమ్మీదే ఈ లుకింగ్ ఈ అందానికి తెలుసా. మరి ఇంత మంచితనం? ఈ మంచితనం మా నాన్న నుంచి వచ్చింది. నీ గుండెల మీద చేసుకుని చెప్పురా, నువ్వు చేసిన తప్పు కాదా? నానా, నిన్ను నేను మోసం చేయలేదు. ఈ ఊర్లో కట్టుబడుచుకొచ్చేది నేను. దాన్ని పాటించేది పోయి నువ్వే రూల్స్ బ్రేక్ చేస్తావా? అరే ఇక్కడ ఎవరు లేరా? ఆయనకు కొన్ని మంచిగా లేయండి, బాగా ఆవేశపడుతుండు. వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీరంతా ఆవేశపడకూరి, ఏ నిర్ణయం తీసుకోకూరి ఇప్పుడే. సత్యం బాబు, నువ్వేం చేసి వచ్చినావు నీకు అర్థమవుతుందా? సీతారామయ్య గారు అంటే మీ నాన్న ఒక్క మీ ఊరికే పెద్ద మనిషి అనుకుంటున్నారా? కాదు, చుట్టూ 10 ఊర్లకు పెద్ద మనిషి కావచ్చు. కానీ నేను ఏం తప్పు చేసిన అంకుల్? ఆయన గౌరవ మర్యాదలు గంగల కలిపినావు. అంకుల్ మనిషి చాలా మంచిది అంకుల్. మీ నాయన 1000 రేట్లు మంచోడు సత్యం బాబు. ఆ సీతారామయ్య అన్నం తిని బతుకుతాను అనుకుంటున్నావా? కాదు, పరువు మర్యాదలతో బతుకుతుండు. సత్యం బాబు, మనిషి ఈ కాలంలో కసండి కట్టుబాటు ఏంటి అంకుల్? దానికి బలమైన కారణం ఉన్నది బాబు. పెద్దదా చిన్నదా? చెప్తే చిన్నదవుతుంది, చెప్పకపోతే పెద్దదవుతుంది. అయితే చెప్పు. మీ నాయన సర్పంచ్ అయిన కొత్తలా మీ ఊళ్ళో ఒక ప్రేమ దంట లేచిపోయింది. వాళ్ళని పిలిపించి దగ్గరుండి దండలు మార్పించిండు. ఊరంతా చూసేలా గొప్పగా తాళి కట్టించిండు. అవునా? నాన్న అంత మంచి పని చేసిండా అంకుల్? చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా? మీ యూత్తో వచ్చిన బాధే ఇది. ఏది పూర్తిగా వినరు. చెప్పు అంకుల్. ప్రేమించుకున్న ఇద్దరిని పెళ్లి చేసి ఒకటి చేసిండు. 2 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయనుకున్నారు. అప్పుడే సరిగ్గా ఎవ్వరు ఊహించిన ఒక సమస్య వచ్చింది. ఏంటిది అంకుల్ అది? ఆ ప్రేమికులకు పెళ్లి చేసినని సంబరపడ్డాడే కానీ తెల్లారేసరికి పిల్ల తల్లి అమ్మ నాన్న ఇద్దరు ఊరేసుకున్నారు. విన్న మీరే ఇంత షాక్ అయితే వాళ్ళని చూసిన మీ నాన్న ఎంత బాధపడ్డాడో మీకేం తెలుసు? అప్పుడే డిసైడ్ అయ్యిండు, పంచాయతీ పెట్టించిండు. కచ్చీరులో తనకు తానే శిక్ష విధించుకున్నాడు. నా వల్ల తప్పు జరిగిపోయిందే, ఇంకా ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఏ ఒక్క తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకున్నాడు. అని ఏం చేసిండు? ఆ రోజు నుంచి మీ ఊరిలో ప్రేమ పెళ్లిళ్ళు బంద్. కాదు కూడదని ఎవరన్నా మీలాగా దండలు మార్చుకుంటే వాళ్లకు బహిష్కరణే. ఇది ఏంది అంకుల్ ఇది? ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు. ఇదంతా సదస్తం అంకుల్. చాదస్తం కాదు, ఊరంతా ఆయనను దేవుడు అంటారు. అలాంటి దేవుని కడుపులో నువ్వు పుట్టి ఆ దేవుణ్ణే వెదిరించి వచ్చినావు. ఇవన్నీ ఎందుకు? ఆయన ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకేసేపటికినే ఈ రోజు నువ్వున్నావు. అంటే ఈ సత్యం బాబు కడుపులో పడ్డప్పుడే తల్లి ప్రాణానికి డేంజర్ అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కడుపులో పెరుగుతుంటే తల్లి కష్టం, డాక్టర్లు అబార్షన్ చేయాలని చెప్పి మొత్తుకున్నారు. ఒక్కడే వాళ్ళందరినీ ఎదిరించి నిలబడ్డాడు. కాబట్టే ఇవాళ నువ్వు భూమి మీదకి వచ్చినావు. ఏం చెప్తున్నావు అంకుల్?
నిజం సత్యం బాబు, నిజం నీకు తెలవాలని చెప్తున్నా. ఆ సీతారామయ్య మీకు కూడా దేవుడేనా? అవును, దేవుడే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ నానే కారణం. తిండికి లేని రోజు నుంచి కోట్లు సంపాదించిన. ఇదంతా మీ నాన్న పెట్టిన భిక్షే. మేము మీ దగ్గర ఉన్నామని తెలిస్తే ఎలా అంకుల్? నన్ను చంపేస్తాడు. ఎవరో చెప్తే తెలియడానికన్నా నేనే వెళ్ళి క్షమాపణ చెప్తా. క్షమించమని అడిగేంత మీరేం తప్పు చేసిరు అంకుల్? మీలాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన కదమ్మా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పెద్దరాయుడు సీమలో పెద్ద మోహన్ బాబు మా నాయన అయితే చిన్న మోహన్ బాబు నేను అన్నమాట. అయితే నేను కూడా వస్తా. మరి నేను? ఇదంతటికి కారణం నువ్వే. నువ్వు కూడా వస్తే ఆయనకు తృప్తిగా ఉంటుంది. ఊరి నుంచి బహిష్కరించారు కదా, మళ్ళీ రానిస్తారా? మళ్ళీ ఆయనను కలవాలంటే ఒకటే మార్గం. ఫ్లాష్ బ్యాక్. సత్యం బాబు, సత్యం బాబు, ఏంటి మనిషా? మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మనిషా, ఇక్కడ బాగుంది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? క్యాంటీన్లో మాట్లాడుకుందా. ఈ గ్రౌండ్లో మీటింగ్ ఏంది? నీకు గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినట్టుందా? మనం ఫస్ట్ టైం కలుసుకుంది ఇక్కడే. ఇక్కడ ఇక్కడే. ఏ రోజు? నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నువ్వు హడావిడిగా వెళ్తున్నావు, ఆత్రంగా అన్ని డోర్లు తీసి చూస్తున్నావు, ఖాళీ బాటిల్ దొరకగానే పరిగెత్తుకొని వెళ్ళినావు. ఆ రోజు నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సత్యం బాబు. మనిషా, ఆ రోజు అంత టెన్షన్ ఎందుకు పడ్డావు తెలుసా? ఎందుకు సత్యం బాబు? మనిషా, ఎందుకంటే ఆ రోజు మన కాలేజీ ట్యాంక్ లో వాటర్ లేవు, అందుకే టెన్షన్. నీళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి తెలుసా? ఎంత క్యూట్ గా ఉన్నావు సత్యం బాబు. మనిషా, ఆ రోజు మనీషా, ఇక చాలు నవ్వింది. ఇప్పుడు కూడా భలే క్యూట్ గా ఉన్నావు తెలుసా? సరే గాని నేను అంటే అంత ఇష్టం ఎందుకు? అదేం ప్రశ్న సత్యం బాబు? చీమలకు చక్కెర అంటే ఎందుకు ఇష్టం, ఈగలకు బెల్లం అంటే ఎందుకు ఇష్టం? అందుకే నువ్వంటే నాకు ఇష్టం. కాలేజీలో ఇంతమంది అబ్బాయిలు ఉన్నాగా అంతా నీకు ఎందుకు నచ్చారేను? అందంగా ఉన్నావు కాబట్టి. అయినా సత్యం బాబు, ఇంత అందం నీకు ఎలా వచ్చింది? ఇదంతా మా మమ్మీ శెల్వ. మా మమ్మీదే ఈ లుకింగ్, ఈ అందానికి తెలుసా? మరి ఇంత మంచితనం? ఈ మంచితనం మా నాన్న నుంచి వచ్చింది. అందం అనేది ముఖంలో కాదు, మంచితనంలో ఉంటుంది. నన్ను చూసి ప్రేమించావా, మా నాన్న చూసి ప్రేమించావా? నిన్నే చూసి ప్రేమించిన, మీ నాన్న నాకెందుకు? నా మంచితనం చూసి ప్రేమించి అన్నా కాబట్టి అందుకే అడిగా మనీషా. అవును. మనీషా అంటే మా నాన్న చూసి ప్రేమించినట్టే కదా. శిల్పి కనిపించావు కానీ నువ్వు మాటలు బాగానే మాట్లాడుతున్నావు. అబ్బా, నువ్వు నవ్వుతే ఎంత బాగున్నావు. నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మనీషా, ఈ లవ్ గివ్ అంటే మా నాన్నకి వాడదు. అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? అంటే మన మధ్య లవ్ లేదంటే నేను ఈ క్షణమే చచ్చిపోతా. నువ్వు లేకుండా నేను ఉండలేను సత్యం బాబు. మనీషా, మా నాన్నకు లవ్ మ్యారేజ్ అవన్నీ నచ్చాయి. మీ నాన్నకు నచ్చకపోవచ్చు, నీకైతే ఇష్టం కదా. అసలు నేను ఎంత టెన్షన్ ఎందుకున్నానో నీకు తెలుసా? ఎందుకున్నావు? మాది చాలా పేద కుటుంబం సత్యం బాబు. మనీషా, పేదవాళ్ళు అంటే మా నాన్న చాలా ఇష్టం తెలుసా నీకు? మా నాన్న ఒక డబ్బున్న వ్యక్తితో నా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు సత్యం బాబు. ఈ రోజు ఎట్లయినా మనం లేచిపోదాం. మనీషా, లేచిపోవడం ఎందుకు? మనం గుళ్ళోకి పోయి పెళ్లి చేసుకొని మా ఇంటికి వెళ్దాం. మీ నాన్నకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదన్నావుగా. మనీషా, నేను ఒప్పిస్తా. సరే. చనిపోక తట్టి ఎర్రాని బొట్టు పెట్టి కల్లాకు పాటు కట్టి సిగ్గలోన పూలు పెట్టి నీ కోసం సూతా ఉంటే నన్ను తెలిపోతా వెందిరో.
చక్కని దానని చెప్పకల్ల దానని నా వైపు చూడరా జత కట్టేసుకుపోరా బుల్లెట్ బండెక్కించి తిప్పించి రమ్మన్నా నా గుండు గారి జ్యువెలరీ షాప్ లో బంగారం కొనమన్నా బావర్చి హోటల్లోనా బిర్యానీ అడిగానా నేను బావర్చి హోటల్లోనా బిర్యానీ అడిగానా కేఎల్ఎం షాపింగ్ మాల్ లో పట్టు చీర కొనమన్నా నేను కేఎల్ఎం షాపింగ్ మాల్ లో పట్టు చీర కొనమన్నానా నిన్నేమి అడగను రో నువ్వు పక్కనుంటే చాలు రో చూడ సక్కని దానని చెప్పకల్ల దానని నా వైపు చూడరా చెత్త కట్టేసుకుపోరా సచ్చి పుడితేనే కదా వాడి భూమి మీదకి వచ్చిండే. నేను 25 ఏళ్ళు ఇచ్చిన నాది ప్రేమ కాదా అని అంత ప్రేమ ఉన్నాను ఈ కొడుకు నేను బాధ పెట్టినవు. నేను ఇంతప్పటి నుంచి పాలిచ్చి పెంచిన. నువ్వెక్కడ పాలొచ్చినవే మొదటి నుంచి డబ్బా పాలే కదనే. అప్పుడు పాలు రావడానికి మందులు వాడదామంటే బర్రె పాలు లేవా అంటివి, ఇప్పుడేమో గిట్లా అనబడుతుంది. ఏ ఉగ్గతి ఏదో మాట రోజు కంటిని పాలిచ్చి వెచ్చిన అంటివి నా గుండె ఎంత బాధపడుతుంది.